ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లో నేను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కాచి కాపాడి నా తండ్రి ఈ ఆధారకాల సమయంలో నీ సన్నిధానంలో కూడుకొని నీ మాటలు వినే భాగ్యాన్ని ప్రసాదించిన నీ కొందనాలు తండ్రి. ఇదిగొని పిల్లలతో కలిసి నీ మాటలు పంచుతుండగా సమయోచితమైన జ్ఞానం దయచింది. మొదటి వర్తమానంగా నీ కుమారుడు జయశాల్ గారు మంచి విషయాలు మాకు తెలియజేసిన నీ కుమారుడు జ్ఞాపకం చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వలరా ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాము. లోక జ్ఞానములో బతుకుతావా, దైవ జ్ఞానాన్ని నేర్చుకుంటావా? లోక జ్ఞానములో బతుకుతావా, దైవ జ్ఞానాన్ని నేర్చుకుంటావా? నిజంగా ఈ లోకములో మనుషులు నేర్చుకుంటున్న ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది ఈ లోకానికి పరిమితమైందే తప్ప ఏమండి చనిపోయిన తర్వాతకి దాని వలన ఎటువంటి ప్రయోజనం అనేది కలగదు. ఈ లోక జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనుషులు ఎంత డబ్బైనా ఖర్చు చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ లోకంలో ఏముంది అంటే జ్ఞానము అంటున్నారు, లేకపోతే ఏమండి చదువు అని కూడా అంటారు కదండి. చదువు ఉంది లోకం అనే జ్ఞానంలో. ఆ చదువుతో ఎంతైనా సంపాదించవచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు. అవునే కండి, మనుషులు ఇదే ఆలోచిస్తున్నారు. అందుకనే దేవుడు కూడా ఏమి రాయించాడో ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఏమండి కొరింథీయులు మొదటి పత్రిక 3:19 చూడండి ఒకసారి. త్వరగా చదివి వినిపించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:19 చదవాలి. మొదటి కొరింథీ 3:19. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనముగా ఉన్నది. ఏమండి, ఈ లోక జ్ఞానము దేవునికేమో వెర్రిగా కనపడుతుంది, మనుషులకేమో ఎలా కనపడుతుంది? ఏమండి, మంచిగా కనపడుతుంది. దేవుడు వెర్రి అనుకున్న జ్ఞానాన్ని మనిషి మంచి జ్ఞానము అనుకుంటున్నాడు. మనుషులు వెర్రి జ్ఞానము అనుకుంటున్న ఈ బైబిల్ జ్ఞానాన్ని దేవుడు మంచిది అనుకుంటున్నాడు. అందుకని ఆడినాడు అక్కడ, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము, జ్ఞానము వారికి యుక్తిలో ఆయన పట్టుకొనెను. జ్ఞాని యుక్తిలో ఆయన పట్టుకొనును అంటున్నాడు. ఈ లోకంలో జ్ఞానం అనేది ఏదైతే మనుషులు అనుకుంటున్నారో, శాస్త్రవేత్తలు కూడా ఏమండి వాళ్ళు జ్ఞానవంతులే అనుకుంటున్నారు కదండి. శాస్త్రవేత్తలు ఈ లోకంలో జ్ఞానాన్ని ఏమండి ప్రకృతి నుంచే వాళ్ళు ఏం చేశారంటే సంపాదించుకున్నారు కదండి. ప్రకృతిలో ప్రతి దానిని పరిశీలించి ఇది మా జ్ఞానము, మా సొంతంగా మేమే కనిపెట్టాము అని ఎంతోమందిని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఏదైనా ప్రకృతిలో ఏమండి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నామంటే అది ప్రకృతి సంబంధమైన జ్ఞానం అయితే కానీ దైవ సంబంధమైన జ్ఞానం అనరు. ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానము మనుషులకు కొంతమేరకే ఉపయోగపడుతుంది. అందుకనే చూడండి, లోక సంబంధమైన చదువులు ఏమండి ఎంతగా చదువుకుంటున్నారంటే దానికోసం లక్షలు ధారపోస్తూ, అవునా కదా, దానికోసం రాత్రింబగలు కష్టపడుతూ చదువుతున్న వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. ఈ లోక జ్ఞానము దేవుడి దృష్టికి ఎలా ఉందంటే వెర్రితనము అంటుంది. వెర్రెక్కించుకొని బతుకుతున్నారు మనుషులు. అంటే వెర్రేలు అయిపోయారంటే అవును, వెర్రిగా బ్రతుకుతూ ఉన్నారు. జ్ఞానము 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 చదువు చదువు అంటూ వెర్రెక్కిపోయి వాళ్ళని నేర్చుకున్న జ్ఞానానికి పాడు పనులు చేస్తున్నారు. ఏమండి, లోక జ్ఞానము మనుషులను ఏం చేస్తుంది? పాడు చేస్తూ ఉంది. అందుకనే చూడండి,
ప్రేమ పేరట ఎంతోమంది మరి అమ్మాయిలను ఏమంటే యాసిడ్ దాడే కావచ్చు, ఏమండి మానభంగంతోనే కావచ్చు, ఇలా పలు రకాలుగా వాళ్ళని పాడు చేస్తుంది ఏందయ్య అంటే వీరు నేర్చుకున్న లోక జ్ఞానమే. అందుకనే ఏమన్నారంటే పెద్దలు, చదువుకున్నోడి కంటే సాగులోడు మేలని ఒక సామెత పుట్టుకొచ్చింది. ఎవరి వల్ల అంటే లోకంలో నేను నేర్చుకుంటున్న విద్యని బట్టి. ఈ విద్య మనిషిని వింత పశువు చేసింది. విద్య లేనివాడి కంటే విద్య ఉన్నోడే వింత పశువు. అవునా కదండి? వీళ్ళు ఏమంటున్నారు? విద్య లేనివాడు వింత పశువు అంటున్నారు. కానీ విద్య లేనివాడి కంటే విద్య ఎక్కువైనాడే వింత పశువులాగా ప్రవర్తించుతున్నాడు. అంటే లోక జ్ఞానం ఎంతగా మనుషులను పాడు చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే చూడండి, ఏమండి, యాకోబు రాసిన పత్రిక 3:15 చూడండి ఒకసారి. ఈ జ్ఞానాన్ని గురించి ఏమంటున్నాడు ఒకసారి. 3:15 చదవాలి. యాకోబు రాసిన పత్రిక 3:10 చూడండి ఒకసారి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చింది కాదు. ఏ జ్ఞానము? లోక జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైన జ్ఞానం. అంటే భూమి మీద మనుషులు బ్రతకటానికి ఆలోచించే జ్ఞానము. అందుకనే చూడండి, ఈ జ్ఞానముతో, భూ సంబంధమైన జ్ఞానముతో మనుషులు బ్రతుకుతున్నారు. భూ సంబంధమైన ఆలోచనలతోనే బతుకుతున్నారు. భూ సంబంధమైన ఈ జ్ఞానము ఎంతవరకు పనిచేస్తుందంటే, ఇదిగో ఈ లోకంలో మనుషులు బ్రతికేంత వరకు. అవును కదండి? చచ్చిపోయిన తర్వాతకి ఆ జ్ఞానం కాపాడుతుందా? భూ సంబంధమైన జ్ఞానం ఏమంటున్నారు అక్కడ? ప్రకృతి సంబంధం అని చెప్పాను కదండి. ప్రకృతిలో ప్రతి దానిని పరిశీలించి నేను జ్ఞానిని అని చెప్పుకుంటున్నాడు శాస్త్రవేత్త. ఈ ప్రకృతిలో మొక్కల గురించి పరిశోధన చేశాడు. అవును కదండి? జంతువుల గురించి పరిశోధన చేశాడు. మానవుడి గురించి పరిశోధన చేశారు. వీటన్నిటిని పరిశోధన చేసి నేను జ్ఞానిని అని చెప్పుకుంటున్నాడు. దయ్యముల చూసారా అండి? మనము నేర్చుకుంటుంది లోకంలో ఏ జ్ఞానం అంటే మనుషులు దయ్యపు జ్ఞానము. ఎంత చదువు చదివినా అది దయ్యపు జ్ఞానము అంటున్నాడు. ఏమండి? ఎంత జ్ఞానవంతుడు అనుకుంటున్నావు కానీ అది దయ్యాల జ్ఞానం అంటున్నాడు. దయ్యము ఆ జ్ఞానం ఎలా బోధిస్తుంది? యేసుక్రీస్తుకి ఏమని బోధించిందండి? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినుము అని చెప్పింది. అంటే లోకములో ఈ జ్ఞానము బతకడానికే నేర్పిస్తుంది. ఏమండి? మంచి సంస్కారం అనేది నేర్పించలేకపోతుంది. అవునా కదా? ఈ లోక విద్య మనుషులను వెర్రి పుట్టిస్తుంది. ఈ లోక జ్ఞానము ఏమండి మనుషులను దోచుకునే విధంగా నేర్పిస్తుంది. దయ్యం నిజంగా ఎంత ఏమండి తెలివి కలదంటే చూడండి, ఈ లోకంలో నువ్వు ఎంత అయినా సంపాదించుకో, అవునండి, ఎంత పేరైనా సంపాదించుకో, ఎంత డబ్బైనా సంపాదించుకో, ఎంత బలమైనా సంపాదించుకో, భూమి మీద నిన్ను మెచ్చినవాడు లేడనిపించుకో అని చెబుతుంది. కానీ ఈ లోక జ్ఞానము కొంత మేరకే ఉపయోగపడుతుంది. మరి చచ్చిపోయిన తర్వాతకి ఆ జ్ఞానం మనిషిని రక్షించగలదా? ఆ జ్ఞానం వల్ల మనిషి ఏమండి పరలోకానికి చేరగలుగుతాడా అంటే చేరలేని పరిస్థితి. అంటే లోక జ్ఞానము మనుషులకి వెర్రిని ఎక్కిస్తుంది. ప్రకృతి సంబంధమైనది దయ్యపు జ్ఞానముది వంటిది అయ్యి ఉన్నది. ఎలానగా మత్సరం చూసిన లోకంలో ఉన్న ఈ జ్ఞానం మనుషులలో మత్సరాన్ని అంటే గొడవలను ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచమైన కార్యం. చూడండి, ఈరోజు నీచ కార్యాలు చేస్తున్నారు. ఏంటి అవి? వ్యభిచారం కావచ్చు, దొంగతనం కావచ్చు, తాగడం కావచ్చు, మోసం కావచ్చు, దోచుకోవడం కావచ్చు, ఏమండి సంపాదించుకోవచ్చు. ఇవన్నీ నీచ కార్యాలు. ఈరోజు నిజంగా నీచ కార్యం అనేది బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే 1 దొంగతనం, 2 నరహత్య, 3 వ్యభిచారం అండి. ఈ 3 బాగా ఏమండి జరుగుతున్నాయి భూమి మీద. మనిషిని పాడు చేయడానికి, మనిషిని నాశనం చేయడానికి. ఎక్కడ చూసినా దొంగతనాలు, ఎక్కడ చూసినా నరహత్యలు, ఎక్కడ చూసినా వ్యభిచారానికి అలవాటు పడిపోతున్న
మనుషులు మనం చూస్తున్నాం. అంటే ఈ లోక జ్ఞానం మనుషుల్ని పాడు చేస్తుందా, బాగు చేస్తుందా? ఏమండి? పాడు చేస్తుందే కానీ బాగు చేయదు. మనం చేసేది తప్పు అని చెప్పదు, నువ్వు చేసేది కరెక్ట్ అని చెబుతుంది. ఏమండి? ఒక అతను అంట దొంగతనం చేశాడండి. ఎలా చేశాడంటే ఏమండి దగ్గరగా 14 నెలలు 15 నెలలు అయి ఉండొచ్చు. వాడు చేసే దొంగతనం పోలీసులు కూడా దొరకకుండా అంత తెలివితో దొంగతనాలు చేసుకుంటూ బతికాడు. ఒకరోజు చేసిన దొంగతనం అనేది బయటపడి కానీ ఎన్ని బంగారపు గిన్నెలో, ఎన్ని ఎండి గిన్నెలో ఎంత డబ్బు వాడు దోచుకున్నాడో అదంతా బయట పెట్టారు పోలీసులు. ఏమండి? అంటే మనుషులు దొంగతనాలు చేసే ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు, వ్యభిచారం చేసే జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు. అవును కదండి? ఏమంటున్నాడు అక్కడ? మళ్ళీ చదువు ఫస్ట్ నుంచి. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడైతే ఉంటుందో అక్కడ అల్లరి జరిగిద్ది, ప్రతి నీచమైన కార్యము ఉండును. అయితే చాలండి, అక్కడ అయితే వరకు చాలు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మనతో ఏమంటున్నాడు? నీచ కార్యాలు. ఏమండి? నిజంగా అల్లరి కానీ వివాదం అనగా గొడవలు కానీ దీని అంతటికి కారణం లోక జ్ఞానమే. ఈ లోక జ్ఞానంని ఏమండి పౌలు గారు ఏమంటుండే ఒకసారి చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు ఏమంటుండే చూడండి ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము ఏమండి 19వ వచనం. 19వ వచనం. 19 1వ అధ్యాయం 19. జ్ఞానుల జ్ఞానమును నేను నాశనం చేస్తాను, వివేకుల వివేకాన్ని శూన్యపరుస్తును అన్నది రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయాడు, శాస్త్రి ఏమాయిండు, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. జ్ఞానులతో అంటున్నాడు, నీ జ్ఞానం ఏ పాటిది? నీ జ్ఞానం వలన ఇతరులను రక్షించగలదా? నీ జ్ఞానం వలన పరలోకాన్ని చేర్చగలదా? జ్ఞాని నీకెంత జ్ఞానం ఎంతో ఒకసారి నాతో తలబడి చూడు అంటున్నాడు అపోస్తులైన పౌలు గారు. నిజంగా వాళ్ళకున్న జ్ఞానం ఏంటంటే ప్రకృతిలో ఉన్న వాటిని పరిశీలించి కనుక్కున్నాడు. అవును కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రకృతిలో కనబడని వాటిని గురించి రాశాడు, ఆకాశంలో కనపడని వాటిని గురించి రాశాడు, సముద్రంలో మనుషులు కనుక్కోలేని ప్రతి దాని గురించి బైబిల్లో రాయబడ్డాయి. కానీ మనిషి ప్రకృతిలో కనబడే వాటిని కనుక్కొని వాటిని పరిశీలించిన జ్ఞాని అనుకున్నాడు. అందుకనే నీ జ్ఞాని ఏమండి వెర్రితనం చేస్తాను అంటున్నాడు. ప్రియమైన దేవుని వలన కాబట్టి లోక జ్ఞానములో బతకటం కంటే దైవ జ్ఞానాన్ని నేర్చుకుంటే ఏమండి మనకి రాబోతున్న భవిష్యత్తు కాలం ఏదైతే లోకం అయితే మరొక లోకం ఏదైతే ఉందో ఆ లోకానికి చేర్చేది ఏదంటే దైవ జ్ఞానం అండి. లోకంలో మనం బతకొచ్చు, ఎంతైనా సంపాదించి బతకొచ్చు, ఎంతైనా కూడబెట్టుకోవచ్చు. అందుకనే చూడండి, కోటి విద్యలంట కూటి కోసమే అంటున్నాడు. అంటే ఎన్ని విద్యలు నేర్చుకున్నా కానీ దేనికోసం? మనిషి బ్రతకడం కోసం. అవును కదండి? ఈ బ్రతుకు అనేది ఎంతవరకు ఉంటుంది అంటే 60-70 సంవత్సరాల వరకే. మరి ఆ తర్వాతకి 60-70 సంవత్సరాలు అయిపోయి ముగించుకున్న తర్వాతకి మరొక లోకం అంటూ ఉన్నది అన్న ఆలోచన మనుషులలో కలగట్లేదు. అంటే ప్రియమ దేవుని అలా దైవ జ్ఞానం ఏం నేర్పిస్తుందంటే చచ్చిపోయిన తర్వాత కూడా మరొక లోకం ఉంది, దాని గురించి ఆలోచించు, అక్కడ నీకు ఏం జరగబోతుంది అని బైబిల్లో నిజంగా తెలియబడుతుంది. మరి దైవ జ్ఞానం ఎలా నేర్చుకోవాలండి అంటే ఇదే యెషయా గ్రంథంలో చెబుతున్నాడు. యెషయా గారు 34వ అధ్యాయము ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథం 34:16 ఏమంటున్నాడు? యెహోవా గ్రంథాన్ని
పరిశీలించి చదువుకోమంటున్నాడు. ఏమండి, పరిశీలిస్తే నిజంగా నీకు ఎంత జ్ఞానమైనా తెలుస్తుంది. ప్రకృతిలో దేవుడు ఏమి కలిగించాడో, సముద్రంలో ఏం కలిగించాడో, ఆకాశంలో ఏం కలిగించాడో, ఏమండి వీటన్నిటినీ తెలియపరిచేది బైబిలేనండి. బైబిల్లో ప్రతి మాటను దేవుడు రాశాడు. ఇదిగో వీటి గురించి రాయలేదు అన్న మాట మనకి బైబిల్లో కనపడుద్దా? అందుకనే బైబిల్ ఏమంటున్నాడు, పరిశీలించి చదువుకోమని అంటున్నాడు, నేర్చుకోమంటున్నాడు. దైవ జ్ఞానాన్ని నేర్చుకోమంటున్నాడు. చూడండి, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు, ఆది కాండంలో మొదటి అధ్యాయంలో సృష్టి కార్యక్రమం అంతటిని దేవుడు రాశాడు. ఎలా సృష్టి కలిగింది, సృష్టిలో ఏవేవి ఉన్నవి, ఏమండి సముద్రంలో ఏవేవి ఉన్నాయి అంటే వీటన్నిటినీ కలిగించింది దేవుడే. ఆ దేవుణ్ణి నువ్వు తెలుసుకొని భూమి మీద దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికితే, ఏమండి నిజంగా దేవుడు ఉన్న లోకానికి మనం వెళ్ళగలుగుతాం. చూడండి ఏమంటున్నాడు అక్కడ, యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి. పరిశీలనతో చదువుకోవాలి. మనం పేపర్ చదువుకున్నట్టు చదువుకుంటే చాలండి. పేపర్ చదివినట్టు చదివితే బైబిల్ అర్థమవుతా? పుస్తకాలు చదివినట్టు చదివితే అర్థమవుతా? పరిశీలన చేయాలి. దేవుడు ఆది కాండం మొదట్లో ఇలా ఎందుకు రాశాడు? ఏమండి ఒక మాట మనం చూద్దాం. ఇక్కడ ఏమని రాసిండు ఆది కాండం మొదటి అధ్యాయంలో, చదువుదాం. ఆది కాండం మొదటి అధ్యాయం ఒక్కసారి 3వ వచనం చూద్దాం. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగును పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. అస్తమయము చూసారండి, అస్తమయము ఉదయం అంటే చీకటి రాత్రి ఏర్పడిన తర్వాతకి అస్తమించడం ఉదయించడం. ఇప్పుడు అస్తమించాలి అంటే సూర్యుడు ఉండాలి. మరి అక్కడ సూర్యుడు వచ్చిండా? సూర్యుడు రాలా. అంటే మనం నేర్చుకుంటున్న ఈ జ్ఞానం సూర్యుడు ఎప్పుడు వచ్చినట్టు కింద చదువుతుంది? ఒక దినమైంది అంటుంది. కిందకి పోయేసరికి సూర్యుడి గురించి చదువుతున్నాడు. ఎక్కడ? 15వ అధ్యాయం 15వ వచనం, మొదటి అధ్యాయం 15వ వచనంలో, భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశమందు జ్యోతులుగా ఉండుటకు గాకని పలికిండు. ఏమండి ఇది మూడవదిగా, ఏమండి మూడవదిగా చెబుతున్నాడు. అంటే అంతకుముందు సూర్యుడు లేడు కదండి, మరి ఎలా అస్తమించింది? అవునా కదా? అంటే ప్రియమైన దేవుని వలన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ప్రకృతి, వెలుగు, చీకటి కలగటానికి ఒక దినంలో సరిపోలేదు. ఇక్కడ 6 దినాలుగా చెబుతున్నాడు. అంటే 6 స్టెప్పులుగా చెబుతున్నాడు. ఒక స్టెప్పులో ఏం చేసిండో చెబుతున్నాడు, 2వ స్టెప్లో ఏం చెప్పిండో చెబుతున్నాడు. కానీ ఇవన్నీ కలగడానికి 6 దినాల్లో సరిపోద్దా? 6 దినాల్లో సరిపోదు. అంటే ఈ యొక్క ఆది కాండంలో ఉన్న ఈ యొక్క 6 దినాల గురించి రాయబడిన మాటలు అర్థం కావాలంటే బైబిల్ మాత్రం మనం ఏం చేయాలి? పరిశీలించి చదువుకొని నేర్చుకోగలిగితే నిజంగా మనకి అర్థమైంది. అందుకనే చూడండి, మనకి అర్థం కావాలి, మనం నేర్చుకోవాలి, మనం చదువుకోవాలంటే దేవుడు ఏం చెబుతుండే ఒకసారి యాకోబు రాసిన పత్రికలో చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 1:5. ఏమండి యాకోబు గారు రాసిన పత్రిక 1:5 ఏమంటాడు? మీలో ఎవరికైనాను జ్ఞానం కనుక కొద్దుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. ఏ జ్ఞానాన్ని అడగాలి? బైబిల్లో తండ్రి నాకు ఈ మాట అర్థం కావట్లేదు, ఇవి ఎంత చదువుతున్నాను, ఎంతో పరిశీలిస్తున్నాను, కాబట్టి నీవు ఆ జ్ఞానాన్ని అర్థమయ్యే ఆలోచన నాకు పుట్టించు అని దేవుణ్ణి అడగమంటున్నాడు. ఈరోజు దేవుణ్ణి ఏమడుగుతున్నారు? జ్ఞానాన్ని అడుగుతున్నారా? జ్ఞానాన్ని అడగట్లేదు. రోగాలు పోవని అడుగుతున్నారు, రోగాలు పోగొట్టుకోవడానికి అడుగుతున్నారు. ఏమండి కూతురికి సంబంధం కావాలని అడుగుతున్నారు, ఇంట్లో సమస్యలు పోవాలని అడుగుతున్నారు. కానీ జ్ఞానాన్ని ఎవరు అడుగుతున్నారు? ఈ అడగొచ్చు, తప్పలేదు. ఏమండి మనకున్న సమస్యలను అడగొచ్చు, కానీ వీటికంటే ముందు మనం ఏం అడగాలి అంటే జ్ఞానాన్ని అడగాలి అంటున్నాడు. ఆ జ్ఞానంతో మన భూమి మీద ఎలా బ్రతకాలో మనకు అర్థమైంది. ఆ జ్ఞానం లేకపోతే మనం ఎలా బ్రతకాలో మనకి ఏమైనా తెలుస్తుందా? తెలిసిద్దండి? తెలియదు. కాబట్టి జ్ఞానాన్ని అడగమంటున్నాడు దేవుడు. ఏమండి మరొక మాటను చూద్దాం.
అదే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 2:14 అంటున్నా చూడండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14 వచనం చూడండి ఒకసారి. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను వాడు అంగీకరింపడు. ఏమండి, నిజంగా దేవుని గురించిన మాటలు మనం చెప్తే ప్రకృతి జ్ఞానాన్ని నేర్చుకున్నవాడు, లోక జ్ఞానాన్ని నేర్చుకున్నవాడు అంగీకరించడు. దేవుడు ఉన్నాడని చెప్పినా వాడు అంగీకరించడు, నమ్మడు. యేసుక్రీస్తు మన కోసం ప్రాణాన్ని త్యాగం చేశాడు అని చెప్పినా నమ్ముతున్నాడు. ఇది చూడాలి ఒకసారి. ఏమంటాడు అక్కడ, మళ్ళా చదువు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది, నరకం ఉంది అని చెబితే వాళ్ళు నమ్మరండి. ఏమండి, నిజమైన దేవుడు ఏనే, లోకరక్షకుడు ఏనే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, మన కొరకు వచ్చాడు అని చెబితే లోకం ఏమంటుందంటే యేసుక్రీస్తు వారు అసలు చనిపోలేదు, సమాధిలో పెట్టబడలేదు, తిరిగి లేవలేదు అని ఇలాంటి మాటలు మాడుతున్నారంటే వాళ్ళు ప్రకృతి సంబంధా? ఏమండి, దైవజ్ఞానం నేర్చుకున్నవాడా? ప్రకృతి సంబంధి అయిన వాడు ఏమండి దేవుని ఆత్మల విషయమైన ఆ రహస్యాలను, ఆ మాటలను వాళ్ళు అంగీకరించడం, వాళ్ళు దాటిని తెలుసుకోలేవారు. ఎందుకంటే ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకున్న ఆ దయ్యం ఏముంటుందంటే ఇది నిజం కాదు, పరలోకం లేదని చెబుతుంది, ఏమండి నరకం లేదని చెబుతుంది, దేవుడు లేడని చెబుతుంది. దయ్యం కూడా ఏమండి ఎవరిని దయ్యంగా చూపిస్తుంది? చనిపోయిన మనిషిని దయ్యంగా చూపిస్తుంది. కానీ ఏమండి, అవునా కదా, దేవుని నుండి నేను భూమి మీదకి త్రోయబడ్డాను, నేను ఒక దేవదూతను, దేవుడు నన్ను భూమి మీదకి నెట్టేశాడు, మిమ్మల్ని అందరినీ పాడు చేయడానికి నేను వచ్చానని చెప్పిద్దా? అలా చెప్పదు. దయ్యం ఎక్కడుందంటే అగో సమాధులలో ఉంది, లేకపోతే అగో చెట్టు మీద ఉందని ఇలా లోకాన్ని నమ్మించి దేవుని నమ్మకుండా చేస్తుంది. అదే లోక జ్ఞానం అంటున్నాడు. ఇంకా అంటున్నాడు 15వ వచనంలో, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని ఏం చేస్తాడు? చదువు ఒకసారి. 2:15 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:15. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవరి చేత నేను వివేచింపబడడు. అతడు ఎవరితోనూ వివేచింపబడాల్సిన అవసరం లేదు. ఏమండి, ఆత్మ సంబంధమైన మనుషుడు అన్నిటిని నమ్ముతాడు. పరలోకం ఉందని నమ్ముతాడు, నరకం ఉందని నమ్ముతాడు, నరకంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటాడు. ఏమండి, పరలోకంలో ఉన్న ఆ రహస్యాలన్నిటిని నేర్చుకుంటాడు. భూమి మీద ఎలా బ్రతకాలో నేర్చుకునేదే దైవ జ్ఞానం. అదే అంటున్నాడు, ఆత్మ సంబంధం వాడు అన్నిటినీ వివేచించేంత జ్ఞానం ఉంటుంది, అన్నిటినీ నేర్చుకునే ఓపిక ఉంటుంది. కానీ లోక సంబంధమైన వాడు దేవుని ఒప్పుకోడు, బైబిల్ని ఒప్పుకోడు, క్రైస్తవ్యాన్ని అంగీకరించలేవుడు. అది విదేశీ మతముగా వాడు చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఇది దైవ జ్ఞానమే, దేవుడే తన ప్రవక్తల ద్వారాగా, అపోస్తుల ద్వారా, దైవజనుల ద్వారా రాసి మన చేతిలో పెట్టాడని ఒప్పుకోడు. ఎందుకంటే వాడు ప్రకృతి సంబంధమైన మనిషి. ప్రకృతి సంబంధమైన మనిషి దేవుని ఒప్పుకుంటాడని చూద్దాం. మరొక మాటను చూద్దాం. ఏమండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:16. ఏమండి, అపోస్తులైన యోహాను గారు ఒక 3 పత్రికలు రాశాడు కదండి. అందులో మొదటి పత్రిక 2:16 చూద్దాం. 2:16 చూడండి ఒకసారి. ఏమంటున్నా అక్కడ, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మమును తండ్రి వలన, అవి తండ్రి వలన పుట్టిన కాదు. లోకంలో ఏమేమని అంటే శరీరాశ, అంటే ఈ శరీరానికి కావాల్సిన కోరికలు ఏవైతే ఉన్నవో వాటిని నెరవేర్చుకోవడానికి అవి తండ్రి నుండి పుట్టిన కావు. శరీరానికి బట్టలు కావాలి, శరీరానికి ఏమండి సబ్బులు కావాలి, పేస్ట్లు కావాలి, పౌడర్లు కావాలి. ఏమండి, దీనికి
అనేకమైనవి ఏవి కావాలని కోరుకుంటూ వాటన్నిటిని ఏం చేస్తుంది? శరీరం అనుభవించుతుంది. అలాగనే నేత్రాశ ఉంది. అంటే ఈ కళ్ళకు చూసింది దానల్లా అనుభవించాలి, చూసిందల్లా కొనాలి, చూసిందల్లా లాక్కోవాలి అని శరీరాశ చెబుతుంది. అలాగనే డంబము అంటే లేని వాటిని ఉన్నట్టుగా డంబంగా ప్రవర్తిస్తుంది. ఇవి తండ్రి వలన పుట్టినవి కాదని చెబుతున్నది. ఏమంటున్నాడు ఇంకా చదువు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించిపోద్ది. ఏనాటికైనా ఈ లోకము ఆశ అనేది వెళ్ళిపోద్ది. కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం ఎక్కడ నిలుచుంటూ తెలుసా? పరలోకంలో ఉంటాడు. ఈ భూమి మీద ఉంటావు, పరలోకంలో ఉంటావు. కానీ లోకములో ఉన్నవాడు, లోక సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకున్నవాడు ఎప్పటికైనా నశించిపోతాడే, నాశనం అయిపోయి వెళ్ళిపోతాడు. ఈ లోకం కూడా ఏమైపోద్ది? నాశనం అయిపోయి అంతమైపోద్దా లేదా? యేసుక్రీస్తు వారి రాకడతోనే అదే చూస్తున్నా. ఏమంటాడు? లోకమును దాని ఆశయు గతించిపోనొచ్చే కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు. దేవుని చిత్తం అంటే ఆయన ఇష్టాన్ని భూమి మీద జరిగించాలి. అలా జరిగించేవాడు నిత్యము బైబిల్ గ్రంథాన్ని నేర్చుకుంటాడు, దైవ జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. అలా నేర్చుకుంటేనే తండ్రి ఇష్టం ఏందో తెలిసింది. అవును కదండి? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వచ్చాడు. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి అపోస్తులు వచ్చారు. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయా ఏమండి దైవజనులు అనగా ప్రవక్తులు అనేవాళ్ళు భూమి మీదకి రావటం మనం చూస్తూ ఉన్నాం. అంటే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేవాడు నిరంతరం ఉంటాడు. తండ్రి ఇష్టం ఎలా నెరవేర్చగలం మనం? అది నెరవేర్చాలంటే ఏం చేయాలి అంటే బైబిల్ని బాగా మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. అలా నేర్చుకోగలిగితే మనం తండ్రి ఇష్టం ఏంటో తెలిసిద్ది. అవును కానీ తండ్రి ఇష్టం అనేది మనం నేర్చుకోవాలంటే నిజంగా ప్రేమ దేవుని మన బైబిల్ని ఏం చేయాలి? పరిశీలించాలి బాగా. అందుకనే దావీదు గారు ఒక మాట అన్నాడు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. 2వ వచనంలో కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో దావీదు గారు అదే చెబుతున్నాడు. చదువు. దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించేవాడు, దీవారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. అంటే నిజంగా ఆయన దేవారాత్రి ధ్యానించాడు కాబట్టి ఆయన గురించి ఏం చెప్పిండు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలు అనగా నా ఇష్టాలన్నిటిని ఏం చేసిండు? నెరవేర్చిండు. అందుకని అతడు ఏమండి ఎలా ఉండంట? నిరంతరం నిలబడిండు. బైబిల్ గ్రంథంలో ఉండడా లేదండి? యేసుక్రీస్తు వారు ఏమండి ఈ భూమి మీదకి వచ్చిన కాడి నుంచి ఎక్కువగా ఆయన గురించి రాయబడింది కదా. అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు. అంటే మధ్యలో వాళ్ళంతా ఏమైపోయారు? ఏమండి దేవుడు రాయించలేదు. ఏమండి అబ్రహాము దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికాడు కాబట్టి అబ్రహాం గారి పేరు రాయించాడు. ఆయన ద్వారాగా యేసుక్రీస్తు రావాలనుకున్నాడు కాబట్టి ఏమండి అబ్రహాం గర్భంలో నుంచే దావీదు గారు వచ్చిండు. అంటే డైరెక్టర్ కాదు కానీ కొంతమంది అబ్రహాం గారి గర్భవంశం నుండి కొంతమంది వచ్చారు కదండి. ఆరిలో నుంచి దావీదు గారు వచ్చాడు. అందుకనే దావీదు గారు నా ఇష్టానుసారైన మనుషుడు, అతను నా ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వాడు అండు. అందుకే ఈ మాట చూడండి ఇక్కడ 17వ వచనం. ఏమండి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఏమంటాడు చూడండి. 2వ అధ్యాయం 2వ అధ్యాయం 17వ వచనం. 2:17లో ఇందా మనం చదువుకున్నాం కదా. లోకమును దాని ఆశయు గతించిపోచున్నది కానీ దేవుని ఇష్టాన్ని జరిగించేవాడు నిరంతరం నిలబడగలుగుతాడు. భూమి మీద కూడా నిలబడతాడండి. ఎందుకంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ పోతున్నావు కదా. నువ్వు దేవుడు 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 అని భూమి మీద బ్రతికితే నిన్ను దేవుడు కొంతకాలం నిరంతరం ఉంచాలనుకుంటున్నాడు. ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడు? చనిపోయిన తర్వాతకి ఆ లోకంలో కూడా నిరంతరం నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. మరి నిజంగా మనం నిరంతరం నిలబడాలి అంటే ఏం చేయాలి భూమి మీద అంటే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి. అందుకని యేసుక్రీస్తు గారు అంటే నేను తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చానని చెప్పాడు. అంటే తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చుకుంటూ వెళ్ళిపోయాడండి. అండి తండ్రి అంటే అంత ఇష్టం అండి.
ఈరోజు తల్లిదండ్రులైన వారు తమ ఇష్టాన్ని నెరవేర్చడానికి లోకంలో ఉన్న ఆ విద్యను ఏం చేస్తున్నారు? నేర్పిస్తున్నారు. అవును కదండి. వాళ్ళు నేర్చుకోలేదు కాబట్టి ఏమండి, వాళ్ళ యొక్క ఆలోచనను, వారి యొక్క ఇష్టం ఏదైతే ఉందో వాటిని పిల్లల మనసులోకి పెట్టి వాళ్ళ పిల్లల ద్వారాగా నెరవేర్చుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఏమండి, తండ్రి తన ఇష్టమైతే ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చుకున్నాడండి. ఈరోజు మనము కూడా మన తండ్రి అయిన దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి భూమి మీద. ఏమండి, చూడండి, మరి చివరి మాట ఒకటి చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3:17 చూద్దాం ఒకసారి. అపోస్తులైన యోహాను గారు లేదా యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడు, యాకోబు రాసిన పత్రిక 3:17. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట, చూసారండి, పైనుండి వచ్చే జ్ఞానం ఏంటిది అది అంటే బైబిల్. ఇది ఎలా ఉందంట? పవిత్రమైనది. తర్వాత సమాధానాన్ని కలిగించింది. చూసారండి, మనుషులలో సమాధానం కల్పించింది. అదే దైవ జ్ఞానం అయితే మనుషుల మధ్యలో సమాధానం ఉంటుందా? సమాధానం లేదు, ఉండదు. మృదువైనది, సులభముగా లోబడితే ఏమండి, నిజంగా మనం ఏదైనా మాట అన్నా కానీ దాన్ని తుడుచుకొని కూడా మళ్ళీ ఏం చేస్తాం? కనికరించి ప్రేమిస్తాం. ఆ కనికరముతోను మంచి ఫలాలతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది, నీతి ఫలము, సమాధానం చేయవారికి సమాధానమైన ఆ మంది అనేది విత్తబడిద్ది. నువ్వు సమాధానం పడితే నీకు సమాధానం దొరికిద్ది. నువ్వు వివాదం పెట్టుకుంటే ఆ వివాదమే దొరికిద్ది అంటున్నాడు. అంటే చూసారండి, పైనుండి వచ్చే ఆ జ్ఞానం అంట ఏమండి, మొట్టమొదటి పవిత్రమైనది అంట. అది పవిత్రంగా బతకాలని చూపించింది మనిషిని. ఏమండి, ఈ దేవుని జ్ఞానం మనిషిని ఏం చేస్తుంది? పవిత్రం చేస్తుంది. అవునా కదా? మనలో ఉన్న పాపాన్ని తొలగిస్తుంది, పాపాన్ని చేయకోకుండా ఆలోచన పుట్టిస్తుంది. ఇది దైవ జ్ఞానం. ఆ దైవ జ్ఞానం ఏమంటుంది? పవిత్రమైనది, తర్వాతకి సమాధానకరమైనది. అంటే సమాధాన పరిస్థితి, భార్య భర్తల మధ్య సమాధానం, అవునా కానీ తల్లిదండ్రులు పిల్లల పట్ల సమాధానం, సమాజం పట్ల సమాధానం, అవునా కదా? ఇది సమాధానమైన సంబంధించిన జ్ఞానము బైబిల్లో మాత్రం ఉంది. అది నేర్చుకుంటే భార్య భర్తల మధ్య గొడవలు జరగవు, పిల్లలు తల్లిదండ్రుల మధ్య గొడవ ఉండదు. అవును కదండి. సమాజం పట్ల కూడా గొడవలు అనేది జరగకుండా సమాధాన పడటానికి అవకాశం దైవ జ్ఞానంలో మాత్రమే ఉంది. అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, దేవునికి లోబడేది, మనుషులకు లోబడేది, తల్లిదండ్రులకు లోబడేది, ఏమండి, భార్య భర్తకు లోబడేది, భర్త భార్యకు లోబడేది. అంత జ్ఞానం చూసారని. అవును కదండి. దైవ జ్ఞానం నిజంగా భార్య భర్తలు ఒకరినొకరు లోబడాలి. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యకు లోబడాలి అంటారు. పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి, తల్లిదండ్రులు పిల్లలకు లోబడాలని చెబుతుంది. ఏమండి, మనుషులు మరొక మనిషికి లోబడాలని చెబుతుంది. ఏమండి, మనుషులు మరొక మనిషిని కనికరించమని చెబుతుంది. చూసారండి, బైబిల్ ఎంత గొప్పదో. ప్రేమ దేవుని వలన లోక జ్ఞానము మనుషులతో సమాధాన పడే చేస్తుంది, దేవునితో సమాధాన పడేటట్టు చేస్తుంది. ఏమండి, దేవునికి మనిషికి మధ్య విరోధాన్ని పోగొట్టే విధంగా చేస్తుంది ఈ యొక్క దైవ జ్ఞానం. నిజంగా ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకొని ఏమండి భూమి మీద బ్రతికితే నిజంగా మనం జ్ఞానవంతులం. అలా కాకుండా లోక జ్ఞానాన్ని నేర్చుకొని, ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకొని అపవిత్రుడుగాను, మోసం చేసేవాడుగాను, దొంగతనం చేసేవాడుగాను, వ్యభిచారం చేసేవాడుగా బ్రతికితే నిజంగా మనం అపవిత్రులం అయ్యి ఏమండి దేవుడు నా లోకానికి చేరుకునే అవకాశాన్ని మనకి కల్పించదు. కాబట్టి దైవ జ్ఞానంలో నేర్చుకుంటూ బతకాలని ప్రయత్నిస్తున్న మాటలు ముగిస్తున్నాం. కలుముసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిజంగా నాయన, ఈ లోక జ్ఞానము నా తండ్రి వెర్రిని పుట్టిస్తుంది, కానీ మీ జ్ఞానము నాయన ఎంత ఉన్నతమైనది తండ్రి. వాటిని నేర్చుకొని భూమి మీద నాయన మేము సమాధానం కలిగి బ్రతుకుతూ అనేకులను బ్రతికిస్తూ మీరన్నా లోకాన్ని చేరుకోవాలని ఈ మాటలు చెప్పాను. అలాగే మీ చిత్తం ఏంటో మరి బైబిల్ గ్రంథంలోనే మరి రాయబడింది తండ్రి.
మేము నేర్చుకుని మీ చిత్తాన్ని నెరవేర్చగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.